ఒపీనియన్ కూడా తీసుకుంటాను. ప్రకాష్ రావు గారు నమస్కారం అండి. ప్రకాష్ రావు గారు, మీరు చూశారు కదా 24,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇంత ఖర్చు పెట్టి, అసలు ఇప్పటిదాకా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు కానీ, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మనకు అర్థమైంది ఏంటంటే లోపల బాతు టబ్బు, కమోడు 12 లక్షలు అంట, బాతు టబ్బు 24 లక్షలు అంట. అవి చూసి అనుకున్నాం మనం. కానీ కన్స్ట్రక్షన్ కాస్టే ఎస్ఎఫ్టీకి 24,000 ఉంది అని అంటే దీన్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి? అసలు ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని కానీ. దాదాపు 3 సంవత్సరాల కింద మనది లాస్ట్ 2.5 years. నరసింహరావు గారు 2.5. నన్ను ఈరోజు మీరు ఈ చర్చకు అనుకోని పరిస్థితిలో వచ్చాము ఇక్కడ మీరు కలవడానికి. ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, మిత్రుడు పట్టాభి గారికి, ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు అనుకుంటా, బాలకోటయ్య గారు, ముగ్గురు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు. జనసేన అండ్ బాలకోటయ్య గారు కూడా సారీ క్షమించాలి, బట్ ప్రో టీడీపీ యాంటీ జగన్. ఓకే, బట్ నేను అన్నిటికీ అంటే ఏదైతుందో అందరికీ సపోర్టే, అందరికీ అంతే. క్షమించాలి, అక్కడ ఉన్న విజయ్ కుమార్ గారు కానీ పట్టాభి గారు కానీ 6,000 కూడా డబుల్ కాస్ట్. అప్పుడు ప్రభుత్వం కట్టిన 100%. ఇప్పుడు దేశంలో ఉండే ఎనీ బిల్డర్ ఫేమస్ బిల్డర్ హైదరాబాద్, బాంబే 3,000. కానీ ఎల్ఎన్టీ కనుక వాళ్ళ బ్రాండ్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. దాంట్లో తీసుకున్నారని కానీ ఇది కానీ అధికారులు నేను చెప్పను. బట్ మ్యాక్సిమం ఎంత లిబరేషన్, నేను పోయి మొన్న బాబు గారిని కలిసినప్పుడు ఐసా ఇక గతంలో లీక్ అయింది, దాని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఏం సంగతి అంది, ఎవ్రీథింగ్ ఐసా. ఇంకోటి ఓన్లీ కన్స్ట్రక్షన్, ఇది ఇంటీరియర్ మీరు ప్యానెలింగ్ కానీ, సోఫాలు కానీ, మీరు అనే టబ్బులు కానీ ఏమన్నా కానీ అవన్నీ ఎక్స్ట్రా. ఓన్లీ కన్స్ట్రక్షన్, బ్రిక్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, కొన్ని దాంట్లో ఏసీ వర్క్ కూడా ఉంటుంది. ఏసీ తోటి ఇస్తాడు ఎలక్ట్రికల్ వర్క్. ఇక సోఫాలు కానీ, బెడ్స్ కానీ అవన్నీ టోటల్ ఏ బిల్డర్ అయినా ఎక్కడైనా కానీ ఏదైతుందో దాన్ని సపరేట్. అది వాళ్ళ ఫర్నిచర్ ఉండదు. తర్వాత ఏసీలు కూడా కొన్ని ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏసీలు కూడా దాంట్లో వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి. 24,000 కాదు, నేను ఆవేశంగా ఉంటాను. అది 8,000 నుంచి 10,000 కాస్ట్లో అంతకంటే బెటర్ కాస్ట్ ఏదైనా గవర్నమెంట్ కట్టేది ఉంటే నా బాధ్యత, నా పూచి. ఈరోజు రైడింగ్ పార్టీలో ఉండే బొత్స సత్యనారాయణ గారు, రైడింగ్ పార్టీ అంటే తెలుసు కదా, తెలంగాణలో సారా వరహాల రాజు గారని ఒక సారా కాంట్రాక్టర్, మాగంటి చౌదరి గారు ఆంధ్ర నుంచి వచ్చి టెండర్లు వేసేవాళ్ళు. 80 రవీంద్రనాథ్ చౌదరి అప్పటికి ఎమ్మెల్యే కాలే. నేను పెద్దపల్లిలో ఎట్లా చేశాము, డిగ్రీ కాలేజ్ నేను ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎప్పుడు అక్టోబర్లో 1st స్టార్ట్ అవుతుంది ఎక్సైజ్ ఇయర్ టోటల్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్. సెప్టెంబర్లో యాక్షన్ అవుతుంది, అక్టోబర్ టు సెప్టెంబర్ 30కి అవుతుంది. తో వరాల దగ్గర రైడింగ్ పార్టీ అంటే ఈ సారా బట్టీలు పెట్టకుండా, ఇప్పపూతో గ్రామాల్లో కానీ పెట్టకుండా రైడ్ చేస్తారు. వాళ్ళకు ఒక ఎక్సైజ్ ఉంటాడు, పోలీసు వాళ్ళు సాయం చేస్తారు. ఈ బెల్ట్ అనే పదం అంటే మీరు అవుట్ ఆఫ్ ద పోతా అంటారు, పోవాల్సి వస్తుంది. బెల్ట్ అనే పదం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సాధ్యమయ్యే పని కాదని కౌన్సిలింగ్ చేశాడు. ఒక 1 month అంత అంటే జిల్లాలు తిరగలే, ఇక్కడ చేసి ఓపెన్ చేసిండు. టాడీ అయితే రామారావు గారికి ఉన్నప్పుడు 95 జనవరి నుంచి December 9th అంటే ఇమీడియట్ రద్దు చేసిండు టాడీ. అది నేనే రిక్వెస్ట్ చేశాను, డేట్ కూడా చెప్తాను. December 1st ఆఫ్ జగిత్యాల పబ్లిక్ మీటింగ్ లక్ష్మీభారత్తో వచ్చారు. ఫస్ట్ అనుకుంటా, 2nd కా 3rd లాస్ట్ మీటింగ్ కరీంనగర్ వచ్చారు. మళ్ళీ ఆ రోజు ఏదైతుందో రాసిమ్మంటే ఏదైతుందో రమణ గారు బీడాకుల్ది, తర్వాత ఇది టాడీది, గౌడ్స్ అక్కడ ఎక్కువ ఉంటారు, పద్మశాలీసు ఈ బీడీలు చేస్తారు జగిత్యాల్లో. అది హెలిప్యాడ్ దగ్గర ఇచ్చాను. ఏదైతుందో చిట్టి ఇవ్వడం వల్ల నేను పోలిట్ బ్యూరో హెలిప్యాడ్ ఇన్సైడ్లో పోయాను. నేను అప్పుడు టీడీపీలో చేరాను, అప్పుడే జూన్లో చేరాను. ఈరోజు ఏదైతుందో అది చాలా అన్యాయం అండి. 24,000 అంటే కిక్ బ్యాక్ ఇచ్చారా, ఏం సంగత, ఏ కంపెనీ కానీ ఇట్ ఇస్ ద మ్యాక్సిమం 8,000 కూడా ఎక్కడికో అన్నట్టు ఎప్పుడు. ఈరోజు ఇప్పుడే 2 మెసేజ్లు వచ్చాయి, నేను ఎక్కడి అని చెప్పను, మీకు చూపెట్టాను. ఆ విల్లాలు రేపు పోయి చూద్దాం.
ఆయన కట్టిన ప్యాలెస్ కంటే ఇటాలియన్ కూడా ఇస్తుంటుంది దీంట్లో, అంటే ఎక్స్ట్రా ఇటాలియన్ వేసేదానికంటే మార్బుల్ ఏదో ఇటాలియన్ ఇంపోర్టెడ్ ఏదైతే ఉందో ఇవాళ రేపు అవి ఏది ఇటాలియన్ అంటే వాష్ బేసిన్ కూడా ఇవ్వాలి దీంట్లో, వాష్ బేసిన్స్ ఉంటాయి కదా. అవి కూడా చేస్తే ఎక్స్ట్రా వీళ్ళు చేసే కాస్ట్ కంటే ఎక్కువ చేసినా కూడా లిబరల్గా మీకు ఒక ఎస్టిమేట్ వచ్చింది. ఇంకో ఎస్టిమేట్ కూడా నేను ఇప్పుడు కావాలంటే ఒక 10 ఎస్టిమేట్లు నేను చేస్తాను. బిల్డర్స్ అంతా నాకు దగ్గర వాళ్ళు, ఎవరితో ఒక రూపాయి 4,500 5,000 లోపే చెప్తున్నారు కదా. అందుకోసం నేను చెప్తున్నా కదా, అప్పటి రేట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ రన్నింగ్ రేట్ టాప్ విలాస్. నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీ కెమెరా తీసుకుపోయి అక్కడ చూపెడతాను, అక్కడ ఎంత కాస్ట్ అయితే దేని సంగతి. సో ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. సత్యనారాయణ ఈ రోజు బొత్స సత్యనారాయణ కౌన్సిల్ సమర్థించడం సిగ్గు లజ్జ ఉండాలి. ప్రధానమంత్రి